హాయ్ అందరికి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బోటి అన్నమాట. ఇంకా బోటి కర్రీ కన్నా ఫ్రై బాగుంటుంది. ఇంకా సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడైతే చూద్దాము. బోటిని ముందుగా అయితే బాగా కడుక్కోవాలి. ఒక 5-6 టైమ్స్ కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసి తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసి వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి. అయినా కానీ అందులో నుంచి అన్ని వాటర్ వస్తాయి వాటర్ వేయకున్నా కానీ. ఇంకా తర్వాత జాలి లాంటి గిన్నెలోకి వేసి పక్క నుంచి స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మసాలాలు వేసుకొని కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకొని బాగా అయితే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఉడికించుకున్న బోటి వేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే సిమ్లో ఉడకనివ్వాలి. ఇంకా ఆ తర్వాత అందులో ఒక 2-3 టమాటాలు కట్ చేసి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఇంకా మన కారానికి సరిపడా అంటే మీరు ఎంత తినగలుగుతారో కారం అన్ని పచ్చిమిర్చి అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ పక్కన ఇంకొక గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా ఎండు కొబ్బరి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా బోటిని అయితే మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. తర్వాత మనం ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక మందమాటి గిన్నె పెట్టుకోవాలి మాడిపోకుండా. ఇంకా అడుగు పట్టకుండా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. మనం ముందే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. టైం అయితే పడుతుంది. బోటి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది. ఇంకా మొత్తానికి అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకోవాలి అంతే. ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసినాము. టేస్ట్ అయితే చాలా బాగా అయింది. కాకపోతే కొద్దిగా కారం తగ్గింది. నాన్ వెజ్లో కారం ఉంటేనే కొంచెం బాగుంటుంది. మా ఇంట్లో ఎవరు కారం తినరు. నాకేమో కారం ఉండాలి, కారం లేకపోతే తిన్నట్టే ఉండదు. నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కారం అలవాటు అనమాట. ఇంకా మొత్తానికైతే ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో బోటి. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకైతే కామెంట్ పెట్టండి. ఇంకా ఈ వీడియోకి మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.